హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఎవరైతే హౌస్ ప్లాన్ చేసుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ కట్టాలి అని అనుకుంటున్నారో, మళ్ళీ ఇంకా కట్టబోతున్నామని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మాకు ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఒక బ్రాస్లెట్ అయితే అమ్మాల్సి వచ్చింది. మాకైతే ఈరోజు చాలా బాధ అనిపించిండే. ఎంతో కష్టపడి కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్, ఇట్లా అమ్మడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది కదా చాలా. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, మేము చేసిన మిస్టేక్స్ ఏంటిది హౌస్ కట్టడంలో, ఫస్ట్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి మనం, మనీ ప్లాన్ అనేది అయితే ఇప్పుడు మీకైతే కొంచెం బేసిక్ నాకు తెలిసినవి అయితే నేను మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ మనకు హౌస్ ప్లాన్, ఇల్లు కడదామని అనుకునేటప్పుడు ల్యాండ్ ఆల్రెడీ ఉండి ఓన్లీ హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకునే వాళ్ళు మళ్ళీ ఓన్గా కన్స్ట్రక్షన్ చేస్తురా, బిల్డర్కి ఇస్తురా అనేది చెప్పేసి థింక్ అయితే చేసుకోవాలి. మేమైతే హౌస్ మేమే కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము, వర్కర్స్ని పెట్టి మేస్త్రి వాళ్ళతో మాట్లాడుకొని. మెటీరియల్ అంతా మాది, ఓన్లీ వర్కర్ పర్పసే వాళ్ళు అన్నట్టు. అయితే ఫస్ట్ మనకి హౌస్ లోన్ పెట్టుకుంటున్నాం కదా, దాని ద్వారా మనీ ఎంత వస్తుంది, మనీ ఎంత వస్తున్నది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ లోన్, హౌస్ లోన్ ఉంటుంది ప్లస్ పర్సనల్ లోన్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా మన గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ జాబ్ మీద లోన్స్ పెట్టుకుంటారు కదా బ్యాంక్లో, వాళ్ళకి ఓన్లీ హౌస్ లోన్ మాత్రమే ఉంటుంది. దాని ద్వారా ఎంత పైసలు వస్తాయి, ప్లస్ గోల్డ్, మన దగ్గర గోల్డ్ ఎంత ఉన్నది, మనం ఒకవేళ గోల్డ్ బ్యాంక్లో పెడదామని అనుకుంటే దాని ద్వారా పైసలు ఎంత వస్తాయి, ఇవన్నీ. మళ్ళీ అదర్ అంటే ల్యాండ్, ఏమన్నా ల్యాండ్ గిట్లు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ మనీ అయినా కూడా ఆ ల్యాండ్ అమ్మేసి మన ఇంట్లో మనం పెట్టుకోవచ్చు, ఇల్లు కన్స్ట్రక్షన్ పర్పస్లో పెట్టుకోవచ్చా లేదా, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్, ఇటు మన ఫాదర్ మదర్ అయినా అటు ఇల్లాస్ అయినా మనకి ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎంత మనీ ఇస్తారు ఏంటిది అనేది చెప్పేసి ఒక మనీ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనీ అవుతున్నాయి, ప్లస్ మనం G+1 కట్టాలనుకుంటున్నామా, గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలనుకుంటున్నామా, అసలు ఎట్లా కట్టాలనుకుంటున్నాం ఇల్లు, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండి దానికి మ్యాక్సిమం ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ముందే చేసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నట్టు. ఒక 50 lakhs వరకు G+1లో అవుతుంది అని చెప్పి ఒక బిల్డర్తో మనము ఎగ్జామినేషన్ వేయించినాం అనుకోండి, ఒక 50 దగ్గర ఒక 55 lakhs 60 lakhs అనేది ఖచ్చితంగా మన అంచెలా అంటే ఇంకా ఫిక్స్ అయిపోవాలి. ఒక 50 అన్నారంటే 55 60 అవుతాయి అని అనుకోవాలి. ఇంకా ఈ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా మనము మనీ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మేమైతే డైలీ రాసుకునే వాళ్ళము, ఈరోజు ఎంతైనా ఏంటిది అని చెప్పేసి. మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అయితే మేము కొన్నప్పుడు నా గోల్డ్ కొంచెం పెట్టి, మళ్ళీ నా కట్నం పైసలు కొన్ని రావాల్సి ఉండి అది ఇది చేసి మళ్ళీ చిట్టి పైసలు ఉండి దాంతో కొన్నాము. ప్లస్ ల్యాండ్ లోన్ కూడా పెట్టినాం అన్నట్టు. ల్యాండ్ లోన్ అని పెట్టడం వల్ల మాకు హౌస్ లోన్ అనేది చాలా తక్కువ వచ్చింది. అవి 10-12 lakhs కట్ అయ్యి మిగతావి హౌస్ లోన్ కింద వచ్చింది అన్నట్టు. మేము అప్పటికే ఎస్టిమేషన్ అనేది వేయించుకున్నాము ఎంత అవుతుంది ఏంటిది అనేది. అయితే మాకు ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే, మాకు కింద కట్టాలనే ప్లానింగ్ లేకుండే ఫ్రెండ్స్. ఓన్లీ పైననే కట్టుకుందాము అనే ప్లానింగ్లోనే, కింద మొత్తం పార్కింగ్ వదిలేద్దాం అనే ప్లానింగ్లో ఉండే. అయితే ఇక తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కింద కట్టాలి అని అనుకుంటే ఇప్పుడే ఎల్ షేప్ గోడ అనేది కట్టేయాలి అటు సైడు, లేకపోతే తర్వాత మీకు ఆ గోడలు కట్టాలంటే కాదు. ప్లస్ అప్పుడు మళ్ళీ ఈ పిల్లర్స్ అనేది కదపాల్సి వస్తుంది అది ఇదని చెప్తే ఎల్ షేప్ గోడను అయితే కట్టించేసుకున్నాము. ఎల్ షేప్ గోడ కట్టియడం వల్ల ఇంకొక ఎల్ షేప్ గోడ కడితే మనకు ఎవరైనా రెంటర్ పర్పస్గా ఉంటారు కదా, మళ్ళీ తోడున్నట్టు కూడా ఉంటుంది, ఎందుకు అనవసరంగా వదిలేయడం అని చెప్పేసి దానికి ఫస్ట్ మిస్టేక్ అయితే చేసినాం. దానివల్ల మాకు మనీ అనేది ఎక్కువైపోయింది. కబోర్డ్స్ చెప్పియడం అనేది మా ప్లానింగ్లోనే ఉండే. ప్లస్ ఇంటికి అవసరమైన థింగ్స్ మాత్రమే కొనాలి అని అనుకున్నాం, అనవసరంగా ఏది కూడా కొనాలి అని అనుకోలేదు మేమైతే. మాకు ఆల్రెడీ సోఫాలు, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ మన టీవీ కొనాలనుకున్నాము, మళ్ళీ గీజరు, వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా చిమ్నీ, ఇవి మాత్రమే కొనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇవి డైలీ యూజ్ చేసే పర్పస్లో మనకు నీడ్ అన్నట్టు ఖచ్చితంగా కావాల్సినవి. హీటర్ అయితే ఎక్కువ రోజులు యూజ్ చేయలేము, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఏ రోజైనా దానివల్ల వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి. మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మస్ట్ అన్నట్టు. ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినా ఒక 2 days డ్యూటీ పడ్డా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్. టీవీ కూడా
రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి. ఇంకా చిమ్నీ అనేది, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ మాత్రమే కొన్నాం మేము, అనవసరమైన ఏం కూడా కొనలేదు. అయితే లాస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే ప్రాసెస్లో లాస్ట్ ఎండింగ్ వరకు పైసలు అయిపోయినాయి అన్నట్టు మా దగ్గర. గోల్డ్కి పెట్టినాయి లోన్ పైసలు అన్నీ కూడా అయిపోయినాయి. ఓన్లీ ఇంకా క్రెడిట్ కార్డ్ ఒకటే ఆప్షన్ ఉంది మాకు. ఇంకా బయట నుంచి సోర్సెస్ చూసినా కూడా ఇక్కడ నుంచి మనీ వచ్చేటట్టు లేవు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటేనే మాకు ఇక మనీ అన్నట్టు. దానివల్ల అక్కడ చేసిన మిస్టేక్, మేము క్రెడిట్ కార్డులో నుంచి ఒక 1.5 lakh 120 lakhs అట్లా గీకేసినాం అన్నట్టు. 2 క్రెడిట్ కార్డ్ నుంచి గీకేసినాము. దానివల్ల మాకు పెద్ద మిస్టేక్ అయిపోయింది. అదే పెద్ద మిస్టేక్. 6-7 months నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న పైసలను నెల కడతా ఉండాలి కదా ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్ నుంచి నెల కట్టడానికి ఎన్ని తిప్పలు అసలు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 నుంచి అడగడము, దాన్ని కట్టుకోవడము, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి గీకడము, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ నెల ఒక 3-4 thousand ఎక్కువ, 3-4 thousand 6-7 thousand వరకు ఎక్కువ అయితేనే ఉంది. ఆ 1,20,000 కాస్త ఈరోజు 2 lakhs అయిపోయింది మా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే. అసలు ఎట్లా అంటే ఇంకా ప్రతి మంత్ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టే రోజు వస్తుంది అనగానే తలకాయ పట్టేసి, అంటే ఇంకా ఏదో ఎట్లనో చేసి కట్టాలి. ఎంతమందిలో వాళ్ళని వీళ్ళని అడిగి కట్టాల్సిన సిచ్యువేషన్ ఫ్రెండ్స్ మాకు. ఎట్లా అంటే ఇంకా బాగా ప్రెషర్ అయిపోయింది. దానివల్లనైతే గోల్డ్ అయితే అమ్మేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు నేనైతే. ఎందుకంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటాం కదా, కొంచెం జమ చేసి కొనుక్కున్న ఆ గోల్డ్ ఈరోజు మాతో లేదు అని అంటే చాలా బాధ అనిపించింది అమ్మేసేటప్పుడు అయితే. అసలు ఏం చేద్దాం. ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ముందు ప్రాపర్ ప్లానింగ్తోనైతే కట్టుకోండి. పైసలు ఎక్కువనే, మనం అనుకున్న దానికంటే ఎక్కువనే అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే ప్రాపర్ ప్లాన్ ఉండడం అనేది చాలా అవసరము. ప్లస్ మాకు శాలరీ ఇంక్రీజ్ అవుతుందని అనుకున్నాం మేము. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ₹1 కూడా మాకు శాలరీ పెరగలేదన్నట్టు. శాలరీ పెరిగితే ఒక చిట్లైన వేయడం వల్ల మన చిట్టి పైసలన్నా తీసి ఇవి ఈఎంఐలు అనేది క్లోజ్ చేసుకుంటాం కదా, మనం ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది క్లోజ్ చేసుకుంటాం కదా అన్న ధీమాతోనే ఉన్నాం మేము. కానీ అది కూడా పెరిగిపోయేసరికి పెద్ద మైనస్ అయితే అయిపోయింది. ఎవరైనా కడితే వాళ్ళైతే ప్రాపర్ ప్లానింగ్తోనైతే కట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను అన్నట్టు మీకైతే. క్రెడిట్ కార్డ్ బిల్స్ మరి ఇంతగానం పీకల మీద అయ్యి కొంపలు మించుతాయని అయితే, అంటే కొంపలు మించుతాయి మీన్స్ మనకు ఇప్పుడు ఇష్టమైన థింగ్స్ అన్నిటి అమ్మేయాల్సిన పరిస్థితి అయితే. గోల్డ్ అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది తెలుసు కదా ఫ్రెండ్స్. మళ్ళీ అయితే కొనలేం కదా మనం దాన్ని. ఇలాంటిది ఒకటి జరుగుతూనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్నట్టు. ఇక్కడనైతే గోల్డ్ రినివల్ చేయించుకొని బ్రాజిలెట్ అయితే తీసుకొద్దామని అయితే వెళ్తున్నాము. గోల్డ్ రినివల్ ఇయర్లీ చేయించుకోవాలి కదా 11 monthsకి అట్లా. మళ్ళీ రినివల్ అయిపోయాక బ్రాజిలెట్ అయితే తీసుకొచ్చి అమ్మేద్దామని అయితే అనుకున్నాం అన్నట్టు. బ్యాంక్ అయితే వెళ్తున్నాము. గోల్డ్ అంతా కూడా నా పేరు మీదనే ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్లోనైతే. రినివల్ చేయడానికి అయితే ఒక 3-4 lakhs వరకు అంత బయట నుంచి అడిగినాం అన్నట్టు అందరినీ ఫ్రెండ్స్. మన క్లోజ్ సర్కిల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక అందరు తెలిసిన వాళ్ళైతే ఒక 2 days పర్పస్ అయితే హెల్ప్ చేసిండ్రు మాకైతే. ఇక్కడనైతే బ్రాజిలెట్ అయితే తీసుకొచ్చేసినాము. మా ఆయన చేతిలో కనిపిస్తుంది కదా స్లిప్ అయితే, అది మా బ్రాజిలెట్ది. మేము స్కీమ్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ బ్రాజిలెట్ అయితే. మంత్లీ స్కీమ్, గోల్డ్ స్కీమ్ కడతాం కదా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనైతే స్కీమ్ కట్టిన ఉండే మేము. మా ఆయన పుట్టిన తర్వాత 1 year లోపే అన్నట్టు. ఆయన 1 year లోపే ఉండే అప్పుడు అయితే కట్టినాము. సిద్దిపేటలో ఉంటుండే మేము అప్పుడైతే. అదే ఫ్రెండ్స్ బ్రాజిలెట్ అయితే. ఇక స్కీమ్ మా హస్బెండ్తో గొడవపడి మరి నేను స్కీమ్ అయితే స్టార్ట్ చేసి కొన్న ఫ్రెండ్స్ అది బ్రాజిలెట్ అయితే. అంటే చైన్లు, రింగ్లు అవి ఉన్నాయి కానీ బ్రాజిలెట్ ఒకటే లేదు. బ్రాజిలెట్ అయితే తీసుకుందాము, దానికోసం అయితే స్కీమ్ కడదామని చెప్పేసి స్కీమ్ స్టార్ట్ చేసి కట్టినాం అన్నట్టు. అదైతే ఇక మరి ఇట్లా అమ్మేస్తామని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. చాలా అంటే ఇష్టంతో కొనుక్కున్నాం అన్నట్టు. సిద్దిపేటలో ఉన్నప్పుడు అయితే కొన్నాం అది బ్రాజిలెట్. కానీ మరి ఇట్లా అమ్మేయాల్సి వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడైతే మనం స్కీమ్లో కొన్నాం కాబట్టి తరుగు అనేది చాలా తక్కువ కట్ చేసుకుంటారు. వేస్టేజ్ అనేది ఓన్లీ 2% మాత్రమే కట్ చేసేసుకుంటారు అన్నట్టు. ఎక్కువ తరుగు అనేది తీసుకోరు. అందుకని చెప్పి మేము అక్కడే మళ్ళీ వెళ్ళి రిటర్న్ అయితే చేస్తున్నాము. ఈ బిల్ అయితే మా అయ్యానైతే బండి మీద ఎవరికి ఇయ్యలే ఫ్రెండ్స్.
నాకు ఏమన్నా ఇయ్యలేదు, వాళ్ళ డాడీకి ఏమన్నా ఇయ్యలేదు, వాడే పట్టుకుంటా అని పట్టుకున్నాడు. సగం దూరం వెళ్ళంగానే నిద్రపోయిండు. ఆ చేతిలోకి వెళ్ళి ఎక్కడో పడిపోయింది ఫ్రెండ్స్ అది దారిలో. దాన్ని ఎత్తుకోవడానికి మా తంటాలు కాదు ఫ్రెండ్స్, ఒక 1 అవర్ అంతా కూడా సతమతం అయిపోయినాం. అసలు ఎక్కడ పడిపోయింది ఏంటిది అని చెప్పేసి రిటర్న్లో వచ్చి మొత్తం చూసినాము, దొరకలేదు. తర్వాత ఇక ఫోన్లో నుంచి ట్రాన్సాక్షన్ చేసినాం కదా, ఆ నంబర్ ల్యాప్టాప్లో కొడితే దాని బిల్లుకి సంబంధించింది డీటెయిల్స్ వస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అడిగితే అదేముంది వాళ్ళ బిల్లు నంబర్ అయితే వచ్చింది అన్నట్టు. ఇక దానివల్ల అక్కడనైతే ఇచ్చేసినాము, లేకపోతే ఎక్కువ వేస్టేజ్ కట్ చేస్తారు ప్రాపర్ బిల్ లేకపోతే. అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ అయితే చేపిస్తున్నారు. ఇంకా చేపించే దాంట్లో ఇక నేనైతే అన్నీ చూస్తున్నా. ఇక్కడ చిన్న ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చినాయి అన్నట్టు, ఇప్పుడు పాపకు గుట్టిస్తే కావాలి కదా అని చెప్పి కొన్ని అయితే చూస్తున్నాం. పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు, మస్తు అల్లరి చేస్తున్నారు. అందుకనే ఇంకా వాళ్ళిద్దరిని అటు ఇటు తిప్పుతున్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్రాసెస్ అయితే చేపిస్తున్నారు. 14 గ్రామ్స్ అట్లా ఉండే ఫ్రెండ్స్ బ్రాస్లెట్ అయితే. ఇక మొత్తానికి ఎప్పుడు కొంటామో ఏమో, మళ్ళీ కొంటామో లేమో కూడా తెలియదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా గోల్డ్ కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా కూడా వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్స్ కదా ఫ్రెండ్స్ ఇవి. ఎంతో ఇట్లా అంటే ఇక అనుకున్న వెంటనే రావు కదా ఫ్రెండ్స్, మనకైతే చాలా స్ట్రగుల్స్ పడాలి. ఏదైనా చిన్న ఆర్నమెంట్ కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా. ప్లస్ ఈ మధ్యలో గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. దానివల్ల మళ్ళీ కొంటామో లేదో తెలియదు. మీరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ కొనాల్సిన రోజు అయితే మాకు రావాలని చెప్పి. మస్తు బాధ అనిపించిండే ఫ్రెండ్స్ అసలు బ్రాస్లెట్ అమ్ముతుంటే. ఎందుకో అంటే మనీ వస్తాయి కదా, అవసరం ఉన్నాయి అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినందుకు మస్తు బాధ అనిపించింది. గోల్డ్ కూడా ఇట్లా అమ్మాల్సి వచ్చింది మాకు అని చెప్పేసి ఇప్పటికే చాలా అడ్జస్ట్ అయి ఉంటున్నాం ఇల్లు కోసమని. ఇల్లు కట్టినాం కదా అని చెప్పేసి మస్తు అడ్జస్ట్ అయి ఉన్నాము. కాకపోతే ఇంక మరి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి గోల్డ్ కూడా అమ్మేస్తామని అస్సలు అనుకోలేదు మేమైతే. కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేటివి ఎవ్వరు కూడా ఇట్లా ఉన్నాయి కదా అవసరానికి వాడేద్దాం ఏమున్నది అని చెప్పేసి అస్సలు అనుకోకండి. అసలు ఆ తలకాయ నొప్పి పెట్టుకోకండి అసలు క్రెడిట్ కార్డ్స్తోని. ఏదో అవసరానికి యూజ్ చేసుకుందాం, ఒక 10,000-15,000 వరకు అంటే ఓకే, కానీ దానికి మించి అయితే ఇది చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్రెడిట్ కార్డ్ జోలికి అయితే ఇంకోసారి అస్సలుకి వెళ్ళొద్దని అయితే అనుకుంటున్నాము. మరి అవసరం ఉందని చెప్పేసి వాడుకుంటాం, కానీ మరి ఇంత ఘోరంగా ఇది అయిపోతుందని అస్సలు అనుకోలే. మీరు కూడా అస్సలు అవసరం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడకండి ఫ్రెండ్స్, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బాయ్.